చూడమ్మా, సూరజ్ పెళ్లి కూడా ఆ దేవుని దయ వల్ల చక్కగా జరిగిపోయింది. మరి ఇక నీ గురించి ఏం ఆలోచిస్తున్నావు సీమా? దేని గురించమ్మా? నీ పెళ్లి గురించమ్మా. ఇంక దేని గురించి? నువ్వే అన్నావుగా సూరజ్ పెళ్లి తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిస్తాని. హా అమ్మా, సరే ఆలోచిస్తా, అందులో పోయేదేముంది. ఆ, ఆ, నేను చచ్చేలోపు నీ పెళ్లి చూసే భాగ్యం నాకుందో లేదో, బతికుండగానే నేను పెళ్లి కూతురుగా చూడగలనో లేదో. అమ్మా, ఈ ఎమోషనల్ డైలాగులు నా దగ్గర పనిచేయవు, కానీ పద మందులేసుకుందు కానీ టైం అయింది. సీమా, ఒప్పుకోమ్మా. అమ్మా చాలు, ఇక ఈ టాపిక్ ఆపై నేను నేరుగా చెప్పేస్తున్నా విను. నేను అసలు ఇక పెళ్లి చేసుకోను, ఇదే నా ఆఖరి నిర్ణయం. అలా సీమ కోపంగా అనడంతో వాళ్ళ అమ్మ ఏమీ మాట్లాడలేకపోతుంది. ఆపై మందులు వేసుకొని నిద్రపోతుంది. సీమ కూడా తన గదిలోకి వచ్చేస్తుంది. డైరీలో దాచుకున్న ఒక ఫోటోను చూస్తూ ఉండగా ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ఆ ఫోటో తిరిగి పెట్టేసి ఆమె నిద్రపోయే ప్రయత్నం చేస్తుంటుంది. ఇక తర్వాత రోజు, అరే వా, ఈ చీర భలే అందంగా ఉందే, ఇది సీమ కోసం ఉంచుతాను. అత్తయ్య, ఇది మంచి కుంకుమ ఎరుపు రంగు, వదిన దీంతో ఏం చేస్తుంది? ఏ, సీమ ఎరుపు రంగు కట్టుకోకూడదా? కట్టుకోవచ్చు, కానీ ఎరుపు రంగు సుమంగలి చిహ్నం కదా, మరి దాని అవసరం వదినకేముంది? దీన్ని నేనైతే వినీత అక్క కోసం చూచేశాను, కానీ మీరు వదినకి ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి, మీ ఇష్టం. లేదు నీలిమా, నువ్వెవరి కోసం చూచేసావో వాళ్ళకే ఇవ్వు. పైగా నాకు ఎరుపు రంగు పెద్దగా నచ్చదు. అందుకే వదిన, ఇప్పటి వరకు మీకు పెళ్ళవలేదు, ఎరుపు రంగు నచ్చిన ఆడపిల్ల ఉంటుందా? ఇది సుమంగలి చిహ్నం. అయినా మీరు చూడటానికి బాగానే ఉన్నారు, పైగా జాబ్ ఉంది, అయినా కూడా ఇప్పటి వరకు మీకు పెళ్ళెందుకు అవ్వలేదు? ఖచ్చితంగా మీ జాతకంలో ఏదో దోషం ఉండి ఉంటుంది. మా మావయ్యకి మంచి జ్యోతిష్కుడు తెలుసు, మీకు ఓకే అయితే చెప్పండి, పిలిపించమంటాను. లేదు నీలిమా, వాటి అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు. నేను అర్థం చేసుకోగలను వదినా, ఈ మీ వయసుకు సగం కోరికలు చచ్చిపోయి ఉండొచ్చు. కొత్త కోడలు నీలిమ సీమను దెప్పి పొడుస్తూ ఈ మాటలన్నదని అక్కడున్న అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి సీమ తన తోబుట్టువుల్లో అందరికంటే పెద్దది. త్వరలోనే ఆమెకు 40 ఏళ్లు రానున్నాయి. సీమ తమ్ముళ్ళు విజయ్, ధీరజ్, అలాగే ఆమెకు ఒక చెల్లి రీనా ఉన్నారు. సీమ పెళ్లి చేసుకోకూడదు అని అనుకోలేదు, కానీ తన పెళ్లి 7 వయసులో ఆమె తండ్రి అనారోగ్యంతో చనిపోతాడు. అలాంటి స్థితిలో కుటుంబ భారం అంతా సీమ ఒక్కటే మోసింది. బాధ్యతల్లో సీమకు సమయమే తెలియలేదు. తను ఒక ఇంటి తవ్వాలని ఏ రోజు ఆలోచించలేదు. కానీ ఆమె ఈ బాధ తన తల్లి కమలకు తప్ప ఇంకెవరికీ అర్థం కాదు. అవునక్క, ఈ సీమావతిని ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? ఏదైనా విషయం ఉందా? నాకు ఈ పెద్దగా తెలీదు, కానీ ఒకసారి విన్నాను, ఒక అబ్బాయి సీమావతిని ఇష్టపడ్డాడని, కానీ సీమావతిని పెళ్లికి నిరాకరించిందని, ఆ తర్వాత అబ్బాయిగా తిరిగి రాలేదని. మరి అరే, ఎందుకు తిరిగి వస్తాడు? ఏమేమన్నా మిస్ ఇండియానా ఏంటి? లేదా కోట్లు ఏమైనా కట్టంగా పోగేసిందా? అర్థమైంది, ఆమె ఈగోతో కొట్టుకుంటుందని, 40 ఏళ్ళు దాటిన పెళ్లి పెటాకులు లేకుండా ఉందని. మనమేం చేయగలం, వయసులో పెద్దది కాబట్టి నేనేం చెప్పలేను కదా. కానీ నేను ముందే క్లియర్ గా చెప్పేశాను, సీమ వదిన పెళ్లి చేసుకోకపోయినా ఆమె ముసలిదయ్యాక మాత్రం ఆమె బాధ్యత నేను చూసుకోనని. నా కుటుంబం నేను చూసుకోవాలి కదా, ఆమెతో నాకెందుకు. కరెక్ట్ గా చెప్పావక్క. ఇక నేను కూడా ఈ విషయమే ఆయనతో చెప్పేస్తాను. ఆ ఇంటి కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, కానీ వాళ్ళ భర్తల్ని సీమ కష్టపడి పెద్దవాళ్ళని చేయకుంటే ఈ స్థితిలో వాళ్ళు ఉండేవారు కాదు. కానీ సీమ మాత్రం ఎవరి మీద ఎప్పుడు ఏ ఆశలు పెట్టుకోలేదు. కేవలం తన తల్లి ఆరోగ్యం మీద మాత్రమే శ్రద్ధ పెట్టింది. ఆ రోజు సాయంత్రం, అరే రీనా, ఈ టైంలో అది కూడా ఒక్కదానివే, శ్యామ్ రాలేదా నీతో? నేనే తీసుకురాలేదు ఆయన్ని, నేను ఒక్కదాన్ని రావాలనుకున్నాను, వచ్చాను. ఏంటి ఇప్పుడు? కానీ సూరజ్ పెళ్లి తర్వాత మొన్నే కదా వెళ్ళావు మీ అత్తారింటికి, నిజం చెప్పు, నువ్వు శ్యామ్తో గొడవపడి వచ్చావా? గొడవ పడకుంటే ఏం చేయమంటావు? అయినా నేను తన కుటుంబం ముందు చాలా చురుగనైపోయాను. ఇక్కడి నుంచి అంత అలసిపోయి వెళ్ళిపోతే మరుసటి రోజే నన్ను వంట చేయమని సతాయించాడు. నువ్వే చెప్పిక మరి. ఓహో, ఇంత చిన్న విషయానికి ఇలా చేసేస్తావా? నువ్వు తప్పు చేసావమ్మా. ఆహా అక్క, నీకు అత్తారిల్లు లేదు కదా, అందుకే నీకు అత్తారింట్లో అడ్జస్ట్ అయ్యి కష్టాలేంటో తెలియవు. అయినా ఇది నాది కూడా ఇల్లు, నా పెళ్లి అయిపోయినంత మాత్రాన ఏంటి ఇక్కడ నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. రీనా కోపంగా లోపలికెళ్తుంది. సీమ అలా నిల్చొని చూస్తూ ఉండిపోతుంది. ఆమె చాలా చెప్పాలనుకున్నా ఏమీ చెప్పలేకపోతుంది. తను కాసేపు ఒంటరిగా ఉండాలనుకుని తన పర్సు తీసుకుని బయటకెళ్తుంది. కాసేపటి తర్వాత, రండి సార్, మోస్ట్లీ వెల్కమ్. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నీ పెళ్లికి రాలేకపోయాను, అందుకే ఇప్పుడు వచ్చాను. థ్యాంక్ యూ సార్. రండి సార్, నేను ఇప్పుడే అందరినీ పిలుచుకొస్తాను. సూరజ్ తన ఎన్ఆర్ఐ బాస్ అనికేత్ ను డిన్నర్ కోసం ఇంటికి పిలిచాడు. తర్వాత, అత్తయ్య వదిన ఏది? ఈరోజు సండే కదా, తన ఆఫీస్ సెలవేగా. రోజంతా ఇంట్లోనే ఉందమ్మా, ఇప్పుడే అలా ఎక్కడికి వెళ్ళినట్టుంది. వదిన పని బాగుంది, పెళ్లి గిల్లి లేదుగా, అందుకే ఏ టెన్షన్ లేదు. లేకుంటే ఏంటి, పెళ్ళైతే అసలు లేడీస్ కి పర్సనల్ స్పేసే ఉండదు కదా. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? అది సార్, మా పెద్దక్క సీమ గురించి. అన్ఫార్చునేట్లీ ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు.
40 ఏళ్ళు రానున్నాయి. ఇక తనకు పెళ్ళయ్యే అవకాశం కూడా పెద్దగా లేదు. అవి వదిలేండి సార్, మీరు కీర్ తీసుకోండి సార్, నీలిమాని చేసింది మీకోసం. అనికేత్ చేతిని అడ్డుగా ఊపుతూ కీర్ని వద్దని డైనింగ్ టేబుల్ నుంచి లేచాడు. ఏమైంది సార్, డిన్నర్ నచ్చలేదా మీకు? డిన్నర్ బాగానే ఉంది, కానీ మీ అందరి ఆలోచనలు బాగోలేవు. అనికేత్ ఇంకేదో చెప్పేలోపు సీమ ఇంటికొస్తుంది. లోపలికొచ్చిన సీమ అనికేత్ను చూస్తూనే ఉన్న చోటే స్తంభించుకుపోతుంది. అనికేత్ నేరుగా వెళ్లి సీమను గట్టిగా హత్తుకుంటాడు. అది చూసిన అక్కడ వారందరూ కంగు తింటారు, ఒక్క కమల తప్ప. దేవుడా, నీకు శతకోటి వందనాలయ్యా. కేవలం ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అనికేత్, నువ్వు ఇక్కడ? కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా? నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఇంక ఇప్పుడు వెళ్ళను. నువ్వు ఎవరి కోసమైతే ఇన్ని సాక్రిఫైజెస్ చేశావో వాళ్ళు నిన్ను నిందిస్తున్నారు, నిన్నే ఎగతాళి చేస్తున్నారు. ఎందుకంటే నీకు పెళ్లి కాలేదని. అసలు నువ్వు అనుకోనుంటే ఎప్పుడో నాతో జతగా ఉండి మన కుటుంబాన్ని ఏర్పాటు చేసేదానివి, మన పెళ్ళై ఉండేది. సార్ మీరు ఏమంటున్నారు? నిజం చెబుతున్నాడు. వీళ్ళిద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నారు, పెళ్లితో ఒకటవుదాం అనుకున్నారు. కానీ సీమ తన తోబుట్టువుల కోసం తన ప్రేమను త్యాగం చేసింది. తప్పు చేసింది సీమ. కానీ ఇకపై ఈ ఇంట్లో నేను ఆ తప్పు జరగనివ్వను. అలా చెప్పి కమల ముందుకొచ్చి అనికేత్ చేతిలో సీమ చేయి పెట్టి అంటుంది, బాబు, నువ్వు నా సీమను పెళ్లి చేసుకుంటావు కదా. ఇప్పటి వరకు తను చాలా కష్టపడింది. తను నీ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది. ఇందుకు నేను హామీ. నాకు తెలుసత్తయ్యా, కేవలం సీమను అనమనండి చాలు. తనతో పెళ్లికి నేను ఇప్పటికీ సిద్ధమే. సీమ కళ్ళల్లో కన్నీళ్లు. ఈ రోజు తను కాదు అని చెప్పడానికి తన దగ్గర ఏ కారణం లేదు, కానీ అవును అని సంతోషంగా చెప్పడానికి చాలా కారణాలున్నాయి. సుధా మరియు హరీష్ సోన్పూర్ అనే ఒక ఊర్లో ఉండేవారు. హరీష్ ఊర్లో అందరిళ్లలో కూలి పని చేసేవాడు. దాంతో పెద్దగా సంపాదనేమీ ఉండేది కాదు. దాంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు కొద్ది నెలలుగా హరీష్కి సరిగ్గా పని దొరకదు. దాంతో వాళ్ళకి డబ్బులు పరేషాన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకరోజు సుధా హరీష్తో ఇలా అంటుంది, ఏమండి, ఇంట్లో ఒక్క పావు బియ్యం కూడా లేవు. నేను దాచిన కాస్త డబ్బులు కూడా ఖర్చయిపోయాయి. మీరు కొంత డబ్బు అప్పు తీసుకురండి, దాంతో కనీసం బియ్యం పప్పైనా కొనుక్కుందాం. నీకు తెలుసు కదా సుధా, ఈ మధ్య పని అస్సలు దొరకట్లేదు. ఒకప్పుడు ఏదో ఒక పని ఉండేది. మీరెందుకు టెన్షన్ పడతారండి? భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనుకోండి, కానీ ఏదో ఒక రోజు ఆయన మన మీద దయ చూపిస్తాడండి. సరిగ్గా చెప్పే సుధా. ఉండు, నేను ఏదైనా పని కోసం బయటికి వెళ్ళొస్తాను. హరీష్ అలా బయటికి బయలుదేరుతుండగానే ఒక పెద్ద కారొచ్చి వాళ్ల గుమ్మం ముందు ఆగుతుంది. కారులోంచి ఒక మహిళ ఒక చిన్న బిడ్డనెత్తుకుని మరియు భర్తతో దిగుతుంది. కారు చప్పుడు విని సుధా బయటకొచ్చి చూస్తుంది. సుధా వచ్చి చూసేసరికి ఎదురుగా తన అక్క హారిక ఉంటుంది. హారికక్క, ఏంటిక్కడ? అంతా బానే ఉందా? లేదు సుధా, ఏమీ బాలేదు. నెల రోజుల నుండి ఈ చిన్నోడికి ఆరోగ్యం అస్సలు బాలేదు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించాం. అందరూ ఒకటే అంటున్నారు, వంశ్ని కొద్ది రోజులు ఊరి వాతావరణానికి స్వచ్ఛమైన గాలిలో ఉంచాలని. అప్పుడే వంశీకి పూర్తిగా నయమవుతుందట. అవును సుధా, మన కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఊర్లో ఉంటావు. అందుకే మాకు నువ్వే గుర్తొచ్చావు. మేము కొద్ది రోజులు మా బాబుతో కలిసి ఇక్కడే ఉంటాం. నీకేమీ ఇబ్బంది లేదు కదా? లేదు లేదు బావగారు, ఏంటి అలా అంటున్నారు? అరే, ఇది కూడా మీ ఇల్లే. ఇక్కడ మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. అవునన్నయ్య, ఏం పర్లేదు. మన మనిషికి పూర్తిగా బాగయ్యే వరకు మీరు మాతోనే ఉండండి. చూసారా, నేను మీతో అన్నానా? సుధా హరీష్కి మనం ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని. మీరే అనవసరంగా భయపడ్డారు. సుధా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది. తను పక్కింట్లోంచి పాలు మరియు చక్కెర అరువు తీసుకుని వారి కోసం టీ పెడుతుంది. ఇక హరీష్ ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుని సరుకులు తీసుకుని రమ్మంటుంది. హరీష్ ఎక్కువ వడ్డీకి ఊరి పెద్ద దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకుంటాడు. వాటితో సరుకులు తెస్తాడు. సుధా అందరికీ వంట చేస్తుంది. తన అక్కాబావలకి కడుపు నిండా భోజనం పెడుతుంది. కానీ వాళ్ళిద్దరూ మాత్రం సగం ఆకలితోనే సరిపెట్టుకుంటారు, దాంతో సరుకులు మిగులుతాయని. ఇక అర్ధరాత్రి అవ్వగానే బాబు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఏడవకు బాబు, ఏడవద్దు. అరే, ఊరుకో. ఏంటి హారిక, ఏమైంది? బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? వీడికి ఆకలేస్తున్నట్టుందండి. అదేంటంటే వంశీకి పాలు తాగి పడుకునే అలవాటుందిగా. పిల్లలకి పాలు చాలా అవసరం. సుధా,
నువ్వు చూసుకోవాలి కదా. అయ్యో దానిలో సుధా తప్పేమీ లేదు. నేను వీడి కడుపు నిండుగా ఉందనుకున్నాను. పోన్లే సుధా, కొంచెం పాలుంటే తీసుకురా. అయ్యో పాలేవక్క, సాయంత్రం టీ పెట్టేశాను, అయిపోయాయక్క. అవునా, సరేలే, నేను వీడికి జోలపాడి పడుకోబెట్టేస్తాను. అయ్యో ఎందుకు, బాబు ఆకలితో పడుకోకూడదు. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి తెస్తాను. హరీష్ షాప్కి వెళ్ళి పాలు తెచ్చి సుధాకిస్తాడు. సుధా ఆ పాలని వేడి చేసి అక్క హారికకిస్తుంది. ఒకరోజు జోరుగా వాన పడుతూ ఉంటుంది. అది చూసి ఆయుష్ ఇలా అంటాడు. అబ్బా, ఈరోజు వేడి వేడి చికెన్ బిర్యానీ తినాలనుంది. ఈ పాటికి నేను సిటీలో ఉంటే కుక్కుకు చెప్తే చేసి పెట్టేవాడు. టెన్షన్ ఎందుకు బావుగారు, మీ కుక్కు లేకపోతే ఏమైంది? ఈ మరదలుందిగా, నేను చేస్తాను. సుధా వంటింట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ నూనె మసాలాలు ఏమీ ఉండవు. తను హరీష్కి చెప్తుంది. హరీష్ ఇంకొంచెం డబ్బు అప్పు తెచ్చి దాంతో చికెన్ మరియు మసాలా సామాన్లు ఇంటికి తీసుకెళ్తాడు. దాంతో సుధా చికెన్ బిర్యానీ చేసి అందరికీ పెడుతుంది. 3 రోజుల తర్వాత ఆ జమీందార్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంట్రా హరీష్, అప్పు కోసం మాత్రం నువ్వు ప్రతి వారం వస్తావు, కానీ తిరిగి చెల్లించడానికి మాత్రం నీ మొహం చాటేస్తావు. జమీందార్ గారు, నేను మీకు చెప్పాను కదా డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని, కానీ ఇంటికి వచ్చి బంధువుల ముందు గొడవ పెట్టకండి. ఆహా, అప్పు చేసి తెచ్చిన డబ్బుతో బంధువులకి చికెన్లు వండి పెట్టినప్పుడు మాత్రం నీ పరువు పోదు. ఏంట్రా చూస్తారు, వీడి ఇంట్లోంచి సామాన్లన్నీ బయటపడేయండి. అప్పుడే ఆయుష్ వచ్చి, ఆగు, ఎంత ఇవ్వాలి? 20,000. ఇదిగో తీసుకో 30,000. మళ్ళీ ఇటు పక్కకు కూడా రాకో. జమీందారు డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆయుష్ ఇలా అంటాడు. ఏంటి ఇదంతా? మీరు ఇంత ఇబ్బందులు పడుతూ మాకేమీ చెప్పనే లేదు. అవును సుధా, నేను నీకు అక్కనే కదా, నువ్వు నాకు కూడా ఏమీ చెప్పలేదు. ఇబ్బందులన్నీ ఒక్కదానివే పడుతున్నావా? అక్క, మీరిద్దరూ ఇక్కడ కొద్ది రోజులు ఉండడానికి వచ్చారు. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఆయనకి ఉద్యోగం లేదక్క, ఎప్పుడైనా కూలి పని వస్తే చేస్తారు, లేదంటే లేదు. అందుకే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇకపై ఉండవులే. హరీష్, నేను ఈ ఊర్లో ఒక హోటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బయట నుండి వచ్చే టూరిస్టులు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాల్ని చూస్తారు. నువ్వు ఆ హోటల్లో మేనేజర్ పోస్ట్లో పనిచేయాలి. నెలకి 25,000 ఇస్తాను. అది విని సుధా మరియు హరీష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హారిక సుధాని ప్రేమగా హత్తుకుంటుంది. కొద్ది నెలలోనే ఆ ఊర్లో హోటల్ ఓపెన్ అవుతుంది. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి బాగా లాభాలొస్తాయి. ఇప్పుడు హరీష్ మరియు సుధాలు కూడా ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు వాళ్లకున్న అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయి వాళ్ళు ఆనందంగా ఉంటారు. Thanks for watching.